సార్ మేము ఇక్కడికి వచ్చింది ఇలాంటి ప్రెస్ మీట్లు సంస్కారం అనిపించుకోదు, సంప్రదాయం అనిపించుకోదు అని చెప్పడానికి వచ్చి ఈ ప్రెస్ మీట్లో చెప్పాల్సి వస్తుంది డైరెక్టర్ అసోసియేషన్ తరఫున. ఎందుకంటే నిన్న నన్ను బ్యాన్ చేయటానికి 2-3 సంవత్సరాలు బ్యాన్ చేయటానికి నాటకాలు ఆడాడు అంటే ఈయన గురించి అడ్రస్ చేసింది, ఆడారు అంటే అసోసియేషన్ అన్నట్టుగా మాకు అర్థమైంది. ఆడాడు అని అందులో నాకు సౌండ్ కరెక్ట్గా అది ఆడాడు మధ్య నాకు వినపడకపోతే ఆడాడు అని అంటే ఆయన ఈయన అసలు ఇష్యూ కదా. అప్పుడు ఒక కోఆర్డినేటర్ని అన్పార్లమెంటరీ వాడు మాట్లాడితే అతను సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతిని మా అసోసియేషన్ అది మెంబర్ కాబట్టి మాకు కంప్లైంట్ పెడితే దాన్ని ప్రాసెస్ ప్రకారం మేము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పంపించాం. ఒక కోఆర్డినేటర్ని అన్పార్లమెంటరీ వర్డ్ మాట్లాడినప్పుడు అది భావోద్వేగాలకు సంబంధించిన విషయం, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ సంబంధించిన విషయం కాబట్టి అది ఫైనాన్షియల్ ఇష్యూ కాదు. ఒక ఫైనాన్షియల్ ఇష్యూకి 1 నెల టైం తీసుకోవచ్చు, ఒక 6 నెలల టైం తీసుకోవచ్చు, ఒక 1 ఇయర్ టైం తీసుకోవచ్చు. అది ఫైనాన్షియల్ ఇష్యూ కాబట్టి. ఇది నేను అసిస్టెంట్ చేస్తున్నప్పుడు మా కోఆర్డినేషన్ గారి దగ్గర ఒక హీరో డ్రైవర్ తోటి చెప్పు తీసుకుని మా అసిస్టెంట్ కొడితే అతను మొత్తం యూనిట్ అంతా కలిసి ఆ డ్రైవర్ని కొట్టే కూడా సినిమా షూటింగ్ ఆగిపోయింది. మళ్ళీ ఆ హీరో వచ్చి క్షమాపణ అడిగే వరకు. అక్కడ ఉండే ఎమోషన్స్ అలా ఉంటాయి. కానీ ఒక ప్రోడక్ట్ దెబ్బ తినకూడదు మన వల్ల అని ఒక బ్రాడ్ మైండ్ తోటి ఉన్నాడో లేదో, నాలాంటి అయితే అక్కడే నేను రియాక్ట్ అవుతాను. అందరూ అలా ఉంటారు కదా ఒక్కొక్కళ్ళ యాటిట్యూడ్ని బట్టి. అతను పద్ధతిగా వచ్చి ఇలాగా ఇది సెల్ఫ్ రెస్పెక్ట్ సంబంధించిన విషయం అని ఇలా అన్నాడు. అక్కడ నా వల్ల ఒక ప్రాజెక్టు ఎఫెక్ట్ అవ్వకూడదని మేము వస్తే దాన్ని మేము ప్రాసెస్ ప్రకారం 3 రోజులు మేము పంపించలేదండి మూవీ ఆర్టిస్ట్. ఎందుకు 3 రోజులు మేము పంపించమంటే ఈలోగా వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి లేదండి నేను విరమించుకుంటున్నానులే అతను వచ్చేదో నాకు క్షమాపణ చెప్పాడు అని ఒక టైం ఇస్తాం. మేము కూడా ఎమోషనల్ డిసిషన్ తీసుకోం. అసోసియేషన్ అంటే చాలా రెస్పాన్సిబుల్గా ఉంటామని చెప్పడానికి మాట చెప్తున్నా. 3 రోజుల తర్వాత కూడా అదే అగ్రెసివ్గా సార్ నేను అలాగే స్టాండ్ బై ఉన్నాను, నాకు న్యాయం జరగాలి అని అన్నప్పుడే 3వ రోజు సాయంత్రం మేము మూవీ ఆర్టిస్ట్ పంపించాం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పంపించిన తర్వాత ఒక 10 days టైంలో మేమేం చేసామంటే 10 days అయిపోతుంది, ఇలా ఈ ఇష్యూకి తొందరగా రియాక్ట్ అవ్వాలి కదా అనే ఉద్దేశంతో మేము ఇంటర్నల్గా మా డైరెక్టర్లకి ఒక ఇంటర్నల్ మెసేజ్ పంపించాం. ఇలాగ మన మెంబర్కి ఇలాగా వచ్చి కంప్లైంట్ చేశాడు, ఇది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పంపించాం మేము. సో ఇది ఇమ్మీడియట్గా కోఆర్డినేషన్ కమిటీకి వెళ్ళి తేలాల్సిన విషయం. సో ఇంకా అతను రెస్పాండ్ అవుతుంది కాబట్టి ఈలోగా మీరు అతనితో కలిసి పని చేయటానికి ఆలోచించండి అని మేము ఒక మెసేజ్ ఇచ్చాం తప్ప సపోర్ట్ చేయమని ఇష్యూకి రిజాల్వ్ అయ్యే వరకు అతను మేము బ్యాన్ చేయలేదు. బ్యాన్ చేసే అధికారం హక్కు మాకు లేవు. ఈ స్పెక్యులేషన్ జరుగుతుండగా నేను క్లారిటీ ఇచ్చాను ప్రెస్ ఒక టీవీకి. ఇక్కడ అతను ప్రాసెస్ ప్రకారం జరుగుతుందండి అన్నిని. మేమెవరం డైరెక్టర్ అసోసియేషన్ అతను బ్యాన్ చేయడానికి మేము బ్యాన్ అనే పదం వాడడం, బ్యాన్ అని చేయకూడదు. మాకు ఇష్టం లేదా కలిసి పని చేయండి తప్ప బ్యాన్ అని చేసే అధికారం మాకు లేదు. ఇది కోఆర్డినేషన్ కమిటీలో తేలాల్సిన విషయం. అక్కడ మా మెంబర్ తప్పు చేసి ఉన్నాడని రుజువు అయితే అతని మీద క్రమశిక్షణ చర్యలు ఉంటాయి, అతని మీద యాక్షన్ ఉంటుంది. ప్రకాష్ రాజ్ గారు తప్పు చేస్తుంటే ప్రకాష్ రాజ్ గారి మీద చర్యలు ఉంటాయని నేను చెప్పాను, క్లారిటీ ఇచ్చాను స్పెక్యులేషన్స్ని తెరదించడానికి. ప్రత్యక్షంగా జరగదండి, మీటింగ్ జరిగా కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్లోనే ఆయన సారీ చెప్పాడు అందరి ఎదురుగుండా. అది మేము ప్రెస్ మీట్కి వచ్చి చెప్పలేదు, ఇది రిజాల్వ్ అయిందని ఒక కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ గారు చెప్పారు. ఆ రోజు ప్రకాష్ రాజ్ గారు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టిన అక్కడ యాక్చువల్గా అయితే సంప్రదాయబద్ధంగా ట్రెడిషనల్గా అనుకుంటే ఒక ఇష్యూ ఒక అసోసియేషన్ ఉన్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టి వ్యక్తిగతంగా మళ్ళీ మాట్లాడకూడదు. అది ఆ తప్పు చేశాడు. సార్ ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు నేను పెట్టవచ్చదంటే అతను చేసిన తప్పు మీరు చెయ్యొద్దని మేము వైట్ల సింగ్ గారిని అప్పీల్ చేశాం. మీ న్యాయం జరగాలంటే మళ్ళీ మీరు ప్రెస్ మీట్కి వెళ్ళి మీరు చూసుకుంటే నిన్న ఇష్యూ వేరు. నిన్న నేను చెప్పేది ఏంటంటే గోవిందుడు అందరవాడే అని ప్రెస్ మీట్ జరుగుతున్న టైంలో ఆ డయాస్ మీద ఆ సినిమా గురించి మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. ఆ డయాస్ మీద వ్యక్తిగతమైనగా వైట్ల సీన్ గారి మీద మాట్లాడేదే అది ఎలా న్యాయం అనిపిస్తుంది? ఆ డయాస్ ఏంటి? గోవిందుడు అందరవాడి గురించి మాట్లాడాలి. అది మాట్లాడటం అనేది ఆయన ఇప్పటికైనా ఇలాంటి సంప్రదాయాలు పాటించకుండా ఇలాంటి పద్ధతులకు పోకుండా ఉంటే మంచిదని మా డైరెక్టర్ అసోసియేషన్ తరఫున కోరుతున్నాం. ఒకటి అది ఏమైనా సరే వెనకాల గోవిందుడు అందరవాడేలే వినాయలు ఉండగా ఎదురుగుండా మాట్లాడితే ఆ డయాస్ మీద అది మాట్లాడినట్టుగా అక్కడ వెనకాల ఆ లోగో పెట్టుకుని అది అంటే మేము చెప్పేది ఏంటంటే మేము మా డైరెక్టర్ని మీరు ప్రెస్ మీట్ పెట్టద్దు మంచి పద్ధతి కాదు ఇవి అతను పెట్టాడని చెప్పి మేము కంట్రోల్ చేస్తే మా మీద రెస్పెక్ట్ తోటి ఆయన ఆ రోజున ప్రెస్ మీట్ పెట్టలా. నిన్న ప్రెస్ మీట్ పెట్టి మీరు ఆ రోజు పెట్టొద్దన్నా నేను పెట్టలేదు. అతను ప్రెస్ మీట్ ఆ రోజు పెట్టాడు, మళ్ళీ ఈ రోజు కూడా మళ్ళీ వ్యక్తిగతంగా దాడి చేస్తాడు. నేనేం చేయాలంటే అది మీ వ్యక్తిగతమైన విషయం.
మీరు ప్రెస్ మీట్ పెట్టండి అంటే మరి నాటకాలు ఆడారని చెప్తున్నారు కదా 2-3 సంవత్సరాలు బ్యాన్ చేయాలని ఆయన ఏదో ఆడినట్టు మరి మీరు దీని మీద మీ అసోసియేషన్ క్లారిఫికేషన్ ఇవ్వదా అని అడిగితే కేవలం ఆ క్లారిఫికేషన్ ఇవ్వడానికి మేము అసోసియేషన్ తరఫున వచ్చామండి. వ్యక్తిగతమైన విమర్శలను ఆయన తిప్పికొట్టాడు. కాకపోతే నేను ఇక్కడి నుంచి వైట్ల శ్రీని గారైనా ప్రకాష్ రాజ్ గారైనా మెచ్యూరిటీ తోటి ఇలాగ ప్రెస్ మీట్లు పెట్టుకోవడం లోకు అవ్వకుండా నిన్న చూడండి నిన్న గోవిందుడి ప్రెస్ మీట్ కన్నా ప్రకాష్ రాజ్ గారు చెప్పిన అయ్యే ఎక్కువ రిపీట్గా వచ్చినాయి. అసలు పాపం వాళ్ళు బుక్ చేసుకుంది గోవింద్ అందరవాడే గురించి, దాని గురించి ప్రెస్ మీట్ రాలా. ఇవన్నీ మంచి పద్ధతులు కాదు. అందుకే ప్రకాష్ రాజ్ గారి కన్నా మేము చెప్పేది ఏంటంటే ఈ వివాదం ముగిసిపోయింది. ఇంటర్నల్గా జరిగిన కోఆర్డినేషన్ కమిటీలో మీరు సారీ చెప్పారు మా మెంబర్కి, ఆ రోజు అయిపోయింది దాన్ని మళ్ళీ వచ్చి మమ్మల్ని బ్యాన్ చేయాలి నాటకాలు ఆడారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఈ పదప్రయోగాలు వాడేటప్పుడు బాధ్యతతో ఎవరైనా సరే మా డైరెక్టర్ మెంబర్ అయినా బాధ్యతగా వ్యవహరించమంటాం. అలాగే ప్రకాష్ గారు కూడా మేము విన్నపం ఇలాంటి అన్పార్లమెంటరీ వర్డ్స్ అక్కడ వాడినందుకు మీకు క్షమాపణ చెప్పారు. ఇలాంటి సంప్రదాయాన్ని కొనసాగించండి. రోజు ప్రెస్ వాళ్ళకి ఈ లేనిపోని తగాదాల కోసం వాళ్ళని టైం వేస్ట్ చేయొద్దు. మంచి సినిమాలు ప్రమోట్ చేయడానికి ఓ మంచి సినిమా గురించి వాళ్ళకి టైం ఇవ్వండి. ఈ కాంట్రవర్షియల్ ఈతో ఆపి ఇక నుంచి మీరు ఏ వేదిక మీద కూడా దీన్ని మాట్లాడొద్దని అలాగే వైట్ శ్రీని గారిని కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. ఈ రోజుతో ఈ సమస్య ముగిసిపోవాలి. దీన్ని ఫర్దర్గా దీన్ని పెద్ద చేయొద్దని చెప్తున్నాం. ఆయన అన్న నాటకాలు ఆడారు 2-3 సంవత్సరాలను బ్యాన్ చేయాలన్న దానికి క్లారిఫికేషన్ ఇవ్వడానికి మాత్రమే మా డైరెక్టర్ అసోసియేషన్ ఇక్కడ రావడం జరిగింది. మీరు గమనించాలని ప్రార్థిస్తున్నాం. అందరూ ఇక్కడ పని చేయడానికి ఉన్నాం. డెఫినెట్గా ఆయన క్యారెక్టర్ అవసరం అయితే ఖచ్చితంగా కలిసి పనిచేస్తాను. ఏదైనా క్యారెక్టర్ అవసరం ఉందనుకుంటే నాకు ఎలాంటి వ్యక్తిగత శత్రుత్వం లేదు. ఆయన నన్ను అన్నారు, నేను ఆయనకు సమాధానం చెప్పాను. దట్స్ ఇట్. ఎవరు మాట్లాడారని ఆయనగా మాట్లాడారు. ఆయన మాట్లాడిన దాన్ని క్లారిఫికేషన్ ఇచ్చారు. అందుకే నేను చెప్తాను. ఒక్కసారి ఎక్స్క్యూజ్ చేసావు. ఒకసారి మేము నిన్న ఆయన ఎమోషన్ నేను కూడా చెప్పుకోవాలి కదా ప్రెస్ మీట్ కంటే మేము కూడా ఆఫ్ చేయలేకపోయాం. రిపీటెడ్గా తప్పులు చేస్తున్నప్పుడు మీ ప్రెస్లో చెప్తే అందుకతే ఏమన్నా చాలామంది ప్రకాష్ రాజ్ గారు హీరో ఏడండి అని మాట్లాడారు. హీరో విలన్ కాదండి. ఇక్కడ ఆయన ప్రెస్ మీట్ పెట్టి తప్పు చేశాడు. మేము కూడా ఎక్కడ తప్పు చేసిన పనే అని మేము ఆ రోజు చాలా మందికి సమర్థించున్నాం. మిమ్మల్ని ఎలిగేట్ చేశాడు మొత్తం డైరెక్టర్ అసోసియేషన్ నన్ను ఇలా చేస్తా అలా చేస్తా అని మీరు ప్రెస్లో చెప్పలేదు కాబట్టి లోకానికి తెలియదు కదా అన్నారు. ఇప్పుడు లోకానికి తెలిసేలాగా ప్రతిసారి ఆయన ఎక్కడని మేము ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టాం కాదు. ఈ సంప్రదాయాన్ని ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టమని ఆయన్ని నెక్స్ట్ ఈ ఎమోషన్ ఉండొచ్చు అవుట్ బరస్ట్ అయ్యే ఫ్రీడమ్ ఆయనకు ఉంది. సో ఇక నుంచి ఇద్దరికి కూడా మేము వినపం చేస్తున్నాం. యాక్చువల్ లాస్ట్ టైం ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడే నేను పెట్టాలి ఇమీడియట్గా, నేను పెడతాను అన్నాను కూడా. కానీ ఎందుకంటే అసోసియేషన్ వద్దు మనకి ఎందుకు ఇలా అని అన్నప్పుడు నేను ఆగిపోయాను. మళ్ళీ నేను మాట్లాడాను కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడాల్సి వచ్చింది, లేకపోతే నేను మాట్లాడాను కదా. మంచి సినిమా అదే అండి. ఇప్పుడు తప్పు అంటున్నాను. ఇప్పుడు సినిమా రన్నింగ్లో ఉన్నప్పుడు ఇలా నెగిటివ్ పబ్లిసిటీ చేయడం కరెక్ట్ కాదు. ఇంకా సినిమా ఉంది కదా అంటే మహేష్ బాబు లాంటి స్టార్ ఉండి సరిగ్గా సినిమా తీయలేకపోయినంటే మహేష్ బాబు లాంటి స్టార్ నాకు ఎందుకు ఇస్తాడు? నా కష్టం వల్ల ఇస్తాడు, నా ట్రాక్ రికార్డ్ వల్ల ఇస్తాడు. ఇప్పుడు ఎవరు పడితే వాడికి ఎవరుగా మహేష్ బాబు అంటే అన్ని బ్లాక్ బస్టర్లు అన్ని సూపర్ హిట్లు ఎవరు తీయలేదుగా ఇంతవరకు. నేను అతిథుని నేను కాదుగా. అప్పుడే నేను సమర్థించుకోవడం ఇంకా అది రన్ అవుతున్నప్పుడు దాన్ని ఇలా నెగిటివ్గా ప్రచారం చేయడం కరెక్ట్ కాదంటున్నాను. తీయలేకపోయారని అంటానికి నేను అదే చెప్పాను మీకు ఆన్సర్ ఏంటంటే తీసిన అన్ని సూపర్ హిట్లు బ్లాక్ బస్టర్లు అయిపోతే అసలు ఇంకొకరికి ఎందుకు సినిమా నేనే తీసుకుంటాను. కానీ ఇప్పుడు మహేష్ బాబు గారు లాంటి స్టార్ అని అంటున్నాడు, ఇచ్చారు అని అంటున్నారు కదా. మహేష్ బాబు గారు లాంటి స్టార్ ఎందుకు ఇస్తాడు? నా ట్రాక్ రికార్డు, నేను పడ్డ కష్టం, దానివల్ల కదా ఈ పొజిషన్కి వస్తాం. ఎవరన్నా రికమెండేషన్ వల్ల ఈ పొజిషన్కి రారుగా ఎవరు కూడా. నేను రాలేదుగా, చిన్న చిన్న సినిమాలు చేస్తూనేగా వచ్చాను. ఏమండి ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నారు, ఇంతవరకు నేను ఎప్పుడు ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. నేను ఎవరు గొడవకి వెళ్ళను, నా పని తప్ప నాకు వేరే ప్రపంచం తెలియదు. అహంకారంతో ఏ మనిషి ఎదగడండి, హార్డ్ వర్క్తో ఎదుగుతాడు. ఈ పొజిషన్కి రావడానికి కారణం అహంకారం కాదు, హార్డ్ వర్క్. అదే నమ్ముతాను. ఆయన అన్న కామెంట్ నేను సీరియస్ తీసుకోను. ఈ చిన్ని లైఫ్ నీదే సరదాగా సాగాలి, జారిపోతే రాదే చెలరేగిపోవాలి. కలలే నిజమై నిన్ను చేరుకో